హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఏకేపీ. ఈరోజు మనం స్వర్ణగిరి దేవాలయం గురించి తెలుసుకుందాం. స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలో యాదాద్రి జిల్లా మానేపల్లి హిల్స్లో ఈ స్వర్ణగిరి దేవాలయానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడినది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు సాగితే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీవారి ఘంటా మండపం ఉంది. ఇక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట ఉంది. భక్తులు ఎంతో ఆనందంగా వచ్చి తమ కోరికలు భగవంతునితో చెప్పుకొని ఆనందంగా వెళ్ళుచున్నారు. ఇక్కడ శంకు చక్ర నామంతో కలిపిన పెద్ద భవనం కూడా ఉన్నది. ఈ దేవాలయంలో ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఈ స్వర్ణగిరి దేవాలయంలో అనంత పద్మనాభ స్వామివారి ప్రతిమ నెలకొల్పి ఉన్నారు. అనంత పద్మనాభ స్వామివారి మరో పేరు జలనారాయణ స్వామి కూడా అని అంటారు. జలనారాయణుడు అన్నందుకు ఈ జలంలో అనంత పద్మనాభ స్వామి వారు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని సాయంకాలం వేళ చక్కనైన కాంతులతో మనం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని నా కుటుంబ సమేతంగా దర్శించుకున్నాము. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.